శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మే 18వ తారీఖున కుంభరాశిలో ప్రవేశిస్తున్నటువంటి రాహుగ్రహ ప్రభావం వివిధ రాశుల వారి మీద ఏ విధంగా ఉండబోతుంది అని తెలుసుకుందాం. అసలు ఈ యొక్క మానవ జీవితంపై గత జన్మ కర్మ ఫలితాలను ఈ జన్మలో అనుభవించే విధంగా ఈ రాహుకేతువులు ఈ జాతకుల మీద ఎక్కువ ప్రభావాన్ని చూపడం జరుగుతూ ఉంటుంది. ఈ రాహువు ఈ భూమి మీద ఉన్నటువంటి సకల సౌకర్యాలకి, కోరికలకి, ఆశలకి కారణమవుతూ ఉంటాడు. రాహువు డిటాచ్మెంట్ మాట. ఏదైనా ఒక బంధాన్ని స్వీకరించడం, ఆ బరువు బాధ్యతలు మోయడం, విపరీతమైనటువంటి ఆశలకి, కోరికలకి, వ్యామోహాలకి ఈ రాహుగ్రహం కారణం అవుతూ ఉంటుంది. వారి వారి జన్మజాతకంలో రాహు ఉన్న ప్రాంతాన్ని బట్టి, అంటే రాహు ఉన్న రాశిని బట్టి, ఏ గ్రహంతో కలిసి ఉండే దాన్ని బట్టి ఆ జాతకుడి యొక్క అభివృద్ధి, అతని యొక్క కోరికలు, ఆశలు, ఆశయాలు, పతనం ఇవన్నీ కూడా రాహుగ్రహ ప్రభావాన్ని బట్టే ఉంటుంది. వారి యొక్క జన్మజాతకంలో రాహు శనితో కలిసి ఉంటే జాతకుడు జీవితంలో ప్రథమంలో కష్టాలు పడినప్పుడు కూడా తర్వాత చాలా అత్యున్నత స్థాయికి వృత్తిపరంగా, పారిశ్రామికవేత్తగా, అంటే ముందు ఒక కార్మికుడిగా జీవితం ప్రారంభించి ఒక పారిశ్రామికవేత్తగా అతని శకం ముగించడం జరుగుతూ ఉంటుంది. అదే రాహువు గురుగ్రహంతో కలిసినప్పుడు జాతకుడు తన యొక్క నిజాయితీని పాడు చేసుకొని వివిధ రకాల అలవాట్లకి, వ్యసనాలకి, బలహీనతలకి లోనై ఇంచుమించుగా 36 సంవత్సరాల వరకు కూడా పతనావస్థ చెంది దాని తర్వాత జీవితం అభివృద్ధి చెందడం జరుగుతూ ఉంటుంది. అంటే సాధారణంగా ఒక విద్యార్థి జీవితం పాడైంది, ఒక వివాహ వ్యవస్థ పాడైంది, ఒక వ్యాపారం నష్టపోయాం, ఒక వ్యవస్థ పాడైందంటే ఈ గురు రాహులు కలిసి ఉన్నటువంటి ఈ గురుచండాల యోగం కూడా కారణమవుతూ ఉంటుంది. ఎక్కువగా మనిషి జీవితంలో సుఖ సౌఖ్యాలు అనుభవించాలన్నా, బాగా పతనావస్థ చెంది అనేక రకాల జైలు శిక్షలు కానీ, అనారోగ్య సమస్యలు కానీ పొందాలంటే ప్రధానం రాహువే కారణమవుతుంటాడు. అందుకనే నిరంతరం రాహుగ్రహం గోచార రీత్యా అయితేనే, దశల రీత్యా అయితేనే సాధారణంగా మనం దాన్ని గమనిస్తూ ఎప్పటికప్పుడు రాహుగ్రహం చెప్పిన విధంగా మనం నడుచుకుంటూ తగు పరిహారాన్ని చేసుకోవడం వల్ల రాహు యొక్క అనుగ్రహం ఉందంటే జాతకుడు సాధారణ స్థాయి నుంచి కోటీశ్వరుడు అవ్వడం జరుగుతుంది. అదే రాహుగ్రహం కోపానికి గురయ్యారంటే చాలా పతనావస్థకి గురై చివరి జీవితం జైల్లో కానీ, బాగా రోగాలతో హాస్పిటల్లో కానీ మరణానికి కూడా రాహువే కారణమవుతుంటాడు. ఏదేమైనా ఒక వ్యక్తి జాతకం సంతోషంగా, ఎటువంటి నిందలు లేకుండా, ఎటువంటి జైలు శిక్షలు, రోగాలు లేకుండా ఒక మంచి పేరుతో నడవాలంటే రాహుగ్రహ స్థితి చాలా ఇంపార్టెంటు. అందువల్లనే మనం ఇప్పుడు రాహుగ్రహం ఏ విధంగా ఏ రాశుల వారికి ప్రభావం చూపుతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సింహరాశి వారికి సప్తమ స్థానంలో ప్రవేశించినటువంటి రాహుగ్రహ ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది అని పరిశీలించినప్పుడు, సప్తమ భావం ముఖ్యంగా వివాహ విషయాల మీద ఆధారపడి ఉంటుంది. మన వివాహ వ్యవస్థ ఎంత సాంప్రదాయంగా, పవిత్రంగా ఉంటుందో దేశం కూడా అంత పవిత్రంగా ఉండడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఒక వ్యక్తి జీవితంలో లేదా ఒక కుటుంబంలో, ఆ కుటుంబంలో ఉన్నటువంటి భార్యాభర్తల మధ్య ఉన్న సంబంధాలు ఎంత పవిత్రంగా ఉంటే ఆ కుటుంబం, అందులో ఉన్నటువంటి సభ్యులు జీవితంలో చాలా ఉన్నత స్థాయికి వచ్చి 10 మందితో గౌరవించబడే విధంగా ఉంటుంది. ఒక కుటుంబంలో ఒక వివాహం పాడైతే
దాని ప్రభావం మొత్తం ఆ వంశం మీద, ఆ తరం మీద, ఆ కుటుంబం మీద కూడా ప్రభావం ఉంటుంది. అందుకనే జీవితం అత్యంత ప్రధానమైన విషయంగా వివాహాన్ని నిర్ణయించడం జరిగింది. ఇప్పుడు అటువంటి వివాహ స్థానంలోకి రాహు అనే విషబీజం ప్రవేశించడం జరిగింది. అయితే మరి సప్తమ స్థానంలో రాహుగ్రహ ప్రవేశంతో ఎవరైతే సింహరాశి సింహలగ్న జాతకులు ఉంటారో వారికి ముఖ్యంగా వివాహం కాని వారు ఉంటే వారికి వివాహం కుదరడం చాలా ఆలస్యం అవుతూ ఉంటుంది. అంటే ఏదైనా సంబంధం రావడం, దగ్గరగా రావడం, నిశ్చితార్థంగా రావడం, క్యాన్సిల్ అయిపోవడం రిపీటెడ్గా జరుగుతూ ఉంటుంది. ఈ సమయంలోనే ఈ సింహరాశిలో ఉన్నటువంటి యువతి యువకులు ఇతర క్యాస్ట్ వారితో పరిచయాలు పెంచుకోవడం, అట్లాగే ఈ వివాహ విషయంలో ఆదర్శ వివాహం అనే పేరుతో ఆల్రెడీ వివాహం అయిన వాళ్ళను, డైవర్స్ తీసుకున్న వాళ్ళను, భర్త లేదా భార్య మరణించినటువంటి వారితో వివాహానికి సిద్ధమవడం జరుగుతూ ఉంటుంది. మరి కొంతమంది ఏదో కాలేజీలో చదువుకున్న వాళ్ళు గురువుని ప్రేమించి ఇష్టపడడం, తన తండ్రి వయసుతో ఉన్న వాళ్ళతో ఎఫ్ఐఆర్ పెట్టుకొని వారితో వివాహానికో సహజీవనానికో రావడం జరుగుతుంటుంది. అంటే ఇందులో అబ్బాయిలు కూడా ఏం కాదు, వీళ్ళు కూడా ఇప్పుడు మన యూట్యూబ్ ఛానల్లో ఏది చూసినా 30 ఏళ్ల అబ్బాయి, 50 ఏళ్ల అమ్మాయి ఈ వివాహం ఇదేదో కొత్తగా ఈరోజే జరుగుతున్నట్టు యూట్యూబ్లో రావడం జరుగుతుంది. ఇది గత 50-60 సంవత్సరాలకి ఇది జరుగుతూనే కథ. అయితే ఇప్పుడు ఇది జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా భార్యకు కానీ భర్తకు కానీ ఏదో విధమైనటువంటి అనారోగ్య సమస్య ఇబ్బందో రావడం వల్ల ఇది ఆసరాగా తీసుకొని మరి రెండవ పార్ట్నరు వేరే వాళ్ళని ఎతుక్కొని ఈ విధమైన కథ, నా భార్యకి ఇల్ హెల్త్తో సంసారానికి పనికిరాదు, అందుకని మిమ్మల్ని నేను ఇష్టపడడమో పెళ్లి చేసుకోవడం ఏదో చేసుకుంటానని ప్రామిస్ చేసి వారి జీవితంలో ఎంటర్ అవ్వడం, ఇది నెమ్మదిగా సరదాగానో వ్యసనంగానో అనుకున్నది పూర్తి బంధంగా మారి అది భార్యాభర్తలు విడిపోవడానికో వేరే ఇబ్బందులకో కారణమవుతుంది. ఈ కారణం వల్ల కుటుంబంలో ఈ పిల్లలు ఇబ్బంది పడడం అది జరుగుతుంటుంది కామన్గా. ముఖ్యంగా ఈ సమయంలో అన్య స్త్రీలతో లేదంటే అన్య పురుషులతో వివాహ సంబంధాలు, అక్రమ సంబంధాలు ఏర్పడతాయి. అయితే అవతల వ్యక్తి 100కి 100 పాళ్ళు కాదు కదా, 100కి 1000 పాళ్ళు కూడా మోసంతో కూడుకొని మిమ్మల్ని టెంపరీగా వాడుకుందామనే ఉద్దేశంతో కానీ, లేదంటే మీ దగ్గర ఏదో ధనమో పవరో ఏదో ఉంటే దాన్ని ఉపయోగించుకుందామని రావడం తప్ప ఎట్టి పరిస్థితుల్లో కూడా మీకు నిజమైన ప్రేమ ఉండి ఈ సమయంలో మీకు ఎవరు కూడా మీకు రారు. మీ అవసరాల కోసం మీరు, వారి అవసరాల కోసం ఆవిడ రావడం జరుగుతుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ఇటువంటి విషయాలకి తావివ్వకుండా ఉండడం మంచిది. అలాగే ఇటువంటి విషయాలు కూడా మీరు బయట ఎవరితోనూ సంప్రదించకుండా కేవలం మీరు మీలోనే దాచుకోవడం మంచిది. బట్ ఏదైనా ఈ సప్తమంలో ఉన్నటువంటి రాహు మీకు వివాహ సంబంధాలు ఏమైనా వచ్చినప్పుడు కంప్లీట్గా మీరు ఎంక్వైరీ చేసుకోవాల్సి ఉంటుంది. అవతల వాళ్ళ యొక్క పరిస్థితులు ఏంటి, వాళ్ళ క్యాస్ట్ ఏంటి, వాడి జాతకం ఏంటి, వాడి ఉద్యోగం ఏంటి, వాడికి ఉన్నటువంటి అప్పులేంటి, ఇవన్నీ చూసుకొని వాడి సివిల్ స్కోర్ కరెక్ట్గా ఉంటేనే చేసుకోవాలి తప్ప లేని పక్షంలో జీవితాంతం ఇబ్బంది పడవలసి ఉంటుంది. ఏదైనా గ్రహం మనకి ఇబ్బంది పెట్టినా లాభాన్ని ఇచ్చినా మనం దాన్ని అనుకూలంగా మార్చడం బట్టి ఉంటుంది. ఏదైనా ఒక గ్రహం మనని ఇబ్బందులు పెడుతుందంటే ఖచ్చితంగా దాని తర్వాత అది మంచి ఫలితం ఇస్తుందని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అయితే మనం ఆ ఇబ్బందుల్ని ఎదుర్కోవలసి ఉంటుంది. అది ఏ విధంగా అంటే మన ప్రవర్తన, మన నడవడిక ద్వారా ఎదుర్కోవలసి ఉంటుంది. సో ఈ కారణం వల్ల రాహువు ఏదైనా మనం ఒక విధంగా అనుకుంటుంటే వేరే విధంగా తన ఫలితాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అందుకే రాహు మాయ అంటారన్నమాట.
మనం ఏదో మన ఇంట్లో ఒకరికి అనారోగ్యం ఉందని వాళ్ళ కోసం హాస్పిటల్లో తిరుగుతుంటే సడన్గా వేరే ఇంకొకరికి ఇంకో ప్రమాదం లాంటివి జరిగి అటువైపు డైవర్షన్ చేస్తూ ఉంటుంది. మనం ఏదో ఒక యాక్సిడెంట్ జరగకుండా జాగ్రత్తగా కారు డ్రైవ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాం, మన దారిలో పక్కనే వెళ్తుంటాం. కానీ వెనక నుంచి ఎవడో వచ్చి ఏ టెప్పరోడో వచ్చి గుద్దుతూ ఉంటాడు. ఇది రాహు పెట్టే మాయ. మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా వేరే యాంగిల్ ద్వారా మన గత జన్మలో ఉన్నటువంటి కర్మల్ని ఈ జన్మలో అనుభవించేలాగా చేస్తూ ఉంటాడు. అది అందువల్ల అంటే రాహు మాయ నుంచి తప్పుకోవాలంటే మనం నిజాయితీగా స్వచ్ఛంగా ఉండడం, ఎవరికి అపకారం చేయకుండా చట్టానికి న్యాయానికి లోబడి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా వెళ్ళినప్పుడు చాలా వరకు మనకి రాహు అనుకూలంగా ఉంటుంది. పెద్దవాళ్ళని గౌరవించడం, 99% వ్యసనాలకి దూరంగా ఉండాలి. అది ఏదన్నా అవ్వచ్చు, దానికి దూరంగా ఉండాలి. ముఖ్యంగా శరీర వాంఛల్ని తగ్గించుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఈ వ్యభిచారం, వావి వరసలు లేకుండా పెద్ద చిన్న లేకుండా పాల్గొనే శృంగార కార్యక్రమాలు అవ్వచ్చు, వాళ్ళ మీద వ్యామోహం పెంచుకోవచ్చు. ఈ వయసులో పెద్ద చిన్న లేకుండా జరిగే ఇవన్నీ కూడా రాహు యొక్క ఆగ్రహానికి కారణం అవుతూ ఉంటాయి. అంటే అతను అనుగ్రహించి చేస్తుంటాడు, మళ్ళీ ఆగ్రహించి వేరే విధంగా ఇబ్బంది పెడతా ఉంటాడు. అంటే పబ్లిక్లో అది తప్పు పనిగా భావించి అందరూ చేస్తూ ఉంటారు. ఆఫీసులో 20 మంది పనిచేస్తుంటే 20 మంది లంచాలు ఇచ్చుకుంటుంటారు. ఎవడో ఒకటి ఏసీబీ వాళ్ళు పట్టుకుంటే వాడేదో పెద్ద నేరం చేసినట్టు మిగతా వాళ్ళంతా కూడా ఏదో మంచి వాళ్ళగా బిల్డప్ ఇచ్చి వాడిని ఏదో టీవీలో ఫోకస్ చేస్తూ ఉంటారు. అంటే ఇది కామన్గా అందరూ చేసే పొరపాటైనా ఒకసారి ఇబ్బంది అవుతుంటుంది. ఇప్పుడు అందరూ తాగి డ్రైవింగ్ చేస్తుంటారు, ఎవడోడు పట్టుబడుతుంటే వాడిని ఏదో పదే టీవీలో చూపిస్తూ ఉంటారు అన్నమాట. పలానా కానిస్టేబుల్ గారు ఎస్ఐ గారు డంకన్ టీవీలో పట్టుబడ్డారని. అంటే వాళ్ళని తాకూడదు అన్నట్టు ఉండదు. అంటే విషయం అలా ఉంటుందని రాహు పెట్టే ఇబ్బందులు, అందరూ చేసే పొరపాట్లనే వీడి టైం బాగోకపోతే వీడు బయటపడి ఇబ్బంది పడుతుంటాడు. ఇటువంటి చిన్న చిన్న సమస్యలను బయటపడాలంటే ముందు మనల్ని మనం సంస్కరించుకోవాలి. దాని తర్వాత ఏంటంటే ఈ మినుములు, మరి రాహు యొక్క దినుసుగా మినుములు కాబట్టి ఇది ఏదన్నా ఆదివారం రోజు శనివారం కానీ ఈ మినప గారెలు తయారు చేసి ఏదో ఒక 4 కేజీలు నానబెట్టి తయారు చేయించి ఆ మినప గారెలు తయారు చేయించి 4 చెప్పిన ఒక ప్యాకెట్, దాంట్లో మళ్ళా దానికి కావాలని చట్నీ అది వేసి ఏదన్నా వృద్ధులకి, వ్యాధితో బాధపడుతున్న వారికి, తినడానికి లేని వారికి ఈ ప్యాకెట్లు పంచిపెట్టవలసి ఉంటుంది. అంటే రాహు 4 సంఖ్య కాబట్టి 4కో 40 మందికో పంచిపెట్టచ్చు. అలాగే వాళ్ళకి ఏదన్నా ఇష్టమైనవి కూడా ఇవ్వచ్చు. అయితే ఏదన్నా ఎవరైతే రాహుతో పీడించబడుతుంటారో అంటే చాలా భయంకరమైనటువంటి వ్యాధులు, అలాగే వృద్ధాప్యం, అలాగే కొంతమంది ఈ అదే స్త్రీలు అబ్బాయిలు అని కాదు కానీ కొద్దిగా ఇటువంటి వ్యభిచారం అలాగ ఉన్న వాళ్ళకి ఈ విధంగా చేయడం వల్ల, వారికి సేవ చేయడం వల్ల, నారాయణ సేవ అని గతంలో ఈ సాయిబాబా పుట్టపర్తి సాయిబాబా సంస్థానంలో ఇటువంటి వాళ్ళందరినీ నారాయణ సేవను వాళ్ళంతా స్నానం చేయించి ఫుడ్ పెడుతుండేవారు. అలా చేసినా అనుకూలిస్తూ ఉంటుంది. అలాగే ఈ విధంగా మినపగారెలు పంచిపెట్టచ్చు. ఇంకా అనేక రెమెడీస్ ఉన్నాయి. ముఖ్యంగా ఏంటంటే అమ్మవారి ఏదైనా ఒక శక్తి స్వరూపం, కాళీమాత, దుర్గామాత, ఏదైనా ఈ సింహం మీదో పులి మీదో ఉన్నటువంటి అమ్మవారిని ధ్యానించడం వల్ల ఈ దసరా నవరాత్రులు, ఈ గుప్త నవరాత్రులు వస్తున్నప్పుడు విధి విధానంగా దీక్షగా ఉండడం వల్ల ముఖ్యంగా మత్తు పదార్థాలకి, వ్యసనానికి దూరంగా ఉంటే రాహు బ్రహ్మాండంగా అనుగ్రహించే అవకాశం ఉంటుంది. స్వస్తి.